హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్గిరి లైఫ్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆగస్టు 9వ తారీఖు నుంచి తీవ్ర వర్షాభావ ప్రభావం వలన మనకి పంట పత్తి అనే కాదు, వివిధ రకాలైన కూరగాయల పంటలు, పత్తి పంట, ఇలా ఎన్నో రకాల పంటలు ఈ వర్షాలకి చాలా దెబ్బతిన్నాయి. దగ్గర దగ్గర మనకి ఈ వర్షాభావ ప్రభావాన్ని మనం అంచనా వేయాలంటే చూడండి, దగ్గర దగ్గర మనకి 8వ తారీఖు అంటే ఇప్పటికీ 6 రోజుల నుంచి చాలా తీవ్రంగా వర్షం పడడం వల్ల మనం చేలోకి ఇవాళ 14వ తారీఖు అడుగు పెట్టినా కూడా పూర్తిగా మన కాళ్ళు దిగబడుతున్నాయి మట్టిలో. ఈ విధంగా వాతావరణ పరిస్థితులు పొలాల మీద కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చిన్న చిన్న కుంటల్లో కూడా నీళ్లు కానొస్తున్నాయి. సరైన లెవెల్ అనేటువంటిది మనం టిల్లేజ్ ప్రాక్టీస్ చేసుకున్న ముందు లెవెల్ ఎందుకు చేయాలి అనేటువంటిది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సరిగ్గా భూమిని మనం లెవెల్ చేసుకోకపోతే ఈ విధంగానే ఎక్కడ పడితే అక్కడ మనకి వర్షాలు పడ్డప్పుడు, హెవీ రెయిన్స్ పడ్డప్పుడు నీళ్ళు ఇలా ఆగిపోయి ఉంటాయి. ఒక దరికి అనేటువంటివి వెళ్ళవు. ఇలా నీళ్లు ఇలానే స్టాగ్నేట్ అవ్వడం వల్ల మనకి మొక్కలు భూమి లోపలికి ఏరేషన్ అనేటువంటిది జరగకపోవడం వల్ల మొక్కలు పూర్తిగా వేరు వ్యవస్థ దెబ్బతిని, అవసరమైతే మొక్కలు మొత్తం కూడా వేరు వ్యవస్థ కుళ్ళిపోయి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఇది ఈ నీళ్లు కనిపిస్తూ ఉన్న పొలం పక్కన పొలం అండి, మన పొలం కాదు. వాళ్ళు సరిగ్గా లెవెల్ చేయకపోవడం వల్ల టిల్లేజ్ ప్రాక్టీసెస్ అంటే ఈ ఎద్దులు ట్రాక్టర్లతో గొర్రు గుంటకులు వేసే ముందు మట్టిని పంట భూమిని లెవెల్ చేయకపోతే అలా నీళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నది ఇది మన ఫీల్డ్. మన ఫీల్డ్లో ఇంతకుముందు లెవెల్ పూర్తిగా చేసిన తర్వాత టిల్లేజ్ అనేటువంటిది చేయడం వల్ల మన పొలంలో ఎక్కువగా నీళ్ళు అనేటువంటివి లేవు. అయినప్పటికీ ఈ తీవ్ర వర్షం వల్ల ఈ విధంగా మొక్కల వేరు వ్యవస్థకి సరైన పోషణ, ఏదైతే మనకు కావాల్సినటువంటి ఎన్పికే ఎరువులు అనేటువంటివి ఈ వాటరు ఎక్కువగా ఉండడం వల్ల భూమిలో మొక్క యొక్క వేరు పూర్తిగా వాటిని వినియోగించుకోలేక, అండ్ అలానే ఈ నీరు అనేటువంటి తేమ శాతం పూర్తిగా ఎక్కువగా ఉండటం వల్ల ఏరియేషన్ అనేటువంటిది కూడా నేలలోకి జరగకపోవడం వల్ల మొక్క కుళ్ళుడు అనేటువంటిది మనకి అక్కడక్కడ చిన్న చిన్న మొక్కల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వేరు కుళ్ళుడు ఉండటం వల్ల మొక్కలన్నీ కూడా చనిపోయే పరిస్థితికి వెళ్తాయి. ఇలానే వర్షాలు కనుక కంటిన్యూ అయితే. చూస్తున్నారు కదా మన ఫీల్డ్లో ఈ విధంగా ఏదైతే బండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ మనిషి నడుస్తున్నటువంటి గెనం అని పిలుస్తారు. మొక్కలకి పంట భూమికి మధ్యలో వేసుకున్న గెనం అనేటువంటిది మీరు ఇక్కడ ఈ మార్కుని అబ్జర్వ్ చేస్తే దగ్గర దగ్గర ఎంత వరకు కూడా ఈ వానలు అతిగా పడ్డప్పుడు మనకి చాలల్లో నీళ్ళన్నీ ఈ విధంగా ఈ లైన్ వరకు కూడా పూర్తిగా కవర్ చేసి ఉన్నాయి. క్రాప్ మొత్తం కూడా మునిగిపోయి ఉంది. మనకి ఈ అత్యంత వర్షానికి ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ విధంగా నీళ్లు పూర్తిగా మన పంటని కప్పివేసిన తర్వాత నిదానంగా వర్షాలు తగ్గినప్పుడు ఒక దరికి అనేటువంటిది పొలం ఒక పక్కకి మనం లెవెల్ చేసి పెట్టాం కనుక ఆ దరికి అనేటువంటివి నీళ్ళు అనేటువంటివి వెళ్ళిపోయాయి. అంత వర్షం అనేటువంటిది పడింది మనకి గత ఈ 6 రోజుల నుంచి కూడా. ఎక్కడన్నా కూడా మనకి లెవెల్ అనేటువంటిది పక్కా 100% అనేటువంటిది కుదరదు. ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న గుంతలు అనేటువంటివి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న గుంతలు కనుక ఇన్ కేసు మీ పొలంలో కనుక ఉంటే, అది ఏ పైరైనా కావచ్చు, ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఏ పైరైనా సరే కూడా, ఒక్క పత్తి కాదు, మిరప కాదు, ఏదైనా సరే కూడా నీటిని ఈ విధంగా నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే ఈ విధంగా నీళ్లు ఓవర్ లాగింగ్ అవ్వటం వల్ల భూమి లోపల మొక్క వేరు వ్యవస్థకి వాటర్ వెళ్ళటం వల్ల సరైనటువంటి గాలి లేక ఏరేషన్ అనేటువంటిది జరగకపోవటం వల్ల మొక్క అనేటువంటిది భూమి లోపల ఈ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. అండ్ అలా అని ఎక్కువ వాటర్ ఉండటం వల్ల వేరు వ్యవస్థ కూడా కుళ్ళుడు అనేటువంటిది వస్తాయి. ఫంగల్ డిసీజెస్ అని వస్తాయి కుళ్ళుడు.
సో అందుకని ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కింద పక్క కానీ ఇంకెక్కడైనా సరే వాటర్ కనుక నిలిచి ఉంటే ఈ విధంగా కాలువలు తీసుకొని ఒక పక్కకి ఈ నీటి మొత్తాన్ని కూడా మనం తీసివేయాలి. ఇలా తీసివేయడం వల్ల భూమి మళ్ళా టయానికి ఆరిపోతుంది. గాలి ఎండకి ఎటువంటి మొక్కలు కూడా అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉంటాయి అన్నమాట. మనకి రైతు యొక్క ప్రాక్టీసెస్కి వచ్చేసరికి మనకి ఈ ఎంత పొలం మీద ఈ చిన్న చిన్న గుంతలు ఏం చేస్తాయిలే, ఇక్కడ మొక్కలు ఏమైందిలే పోతే అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉండకూడదండి. ఎప్పుడైనా కూడా ప్రతి మొక్క కూడా మనకి ఇంపార్టెంటే. అప్పుడే మనకి సరైన దిగుబడులు అనేటువంటివి రావడం జరుగుతుంది. మొక్కలన్నీ కూడా యూనిఫామ్గా ఉంటాయి. ఈ విధంగా అన్నిటిని వెళ్ళబెట్టిన తర్వాత ఈ విధంగా మనకి కాలువలో గుంట అటు చివరికి పొలం బయటికి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలు కూడా పూర్తిగా నేల అనేటువంటి డ్రై అయ్యి మొక్కలు మళ్ళీ కొత్త వేరుని పుడతాయి అన్నమాట. ఆ వేరు వ్యవస్థకి కొత్త వేరు పుట్టి మళ్ళీ న్యూట్రియంట్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది మొక్క. ఇవి ఫ్రెండ్స్ మనం ప్రైమరీగా భారీ వర్షాల తర్వాత మనం పంట పొలంలో చేయాల్సినటువంటి ప్రాక్టీసెస్. తర్వాత మనకి వచ్చే డిసీజెస్ ఎలా ఉంటాయి అండ్ అలానే ఇన్సెక్ట్ పెస్ట్ అనేటువంటి ఎలాంటి రసం పీల్చే పురుగులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయినటువంటిది చేస్తాను.